మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట లోక్సభ ఓటర్లు బుల్లెట్ దింపారు. వైకాపా రాజకీయ బదిలీలో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. నోరు తెరిస్తే బూతులు, విపక్షాలపై వెక్కిరింపులు, వెటకారపు కూతలతో రెచ్చిపోయిన అనిల్ కు జనం బుద్ధి చెప్పి వైకాపా నుంచి తెదేపాకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు పట్టం కట్టారు. అనిల్ కుమార్ యాదవ్ మాటలు ఫుల్, పనులు నిల్. 5 ఏళ్లలో ప్రజలకు ఆయనపై ఏర్పడిన అభిప్రాయం ఇదే. నెల్లూరు నగరం నుంచి 2019లో వైకాపా నుంచి గెలిచిన అనిల్ నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, 2021లో నిర్మిస్తామని ఇలా 3 సార్లు గడువులు పెంచి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ మెటీరియల్గా మారారు. మంత్రి పదవి పోయినా మాటలు మాత్రం కోటలు దాటేవి. అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో నెల్లూరు నగరం అసెంబ్లీ నుంచి నరసరావుపేట లోక్సభకు వచ్చిన అనిల్ను పల్నాడు ప్రజలు ఓడించి మళ్లీ నెల్లూరుకు పంపించేశారు. నెల్లూరు నుంచి నరసరావుపేటకు వచ్చిన అనిల్ విపక్ష నాయకులపై ఇష్టారీతిన నోరు పారేసుకున్నారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం సౌమ్యంగానే సమాధానం చెబుతూ జనం మన్ననలు పొందారు. అనిల్లా నోరు పారేసుకోకుండా ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తామో వివరించి ఓట్లు అభ్యర్థించారు. సిట్టింగ్ ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని వివరించారు. వడికపూడిసెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తెచ్చానని, మళ్లీ గెలిపిస్తే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అనిల్ కేవలం కులం కార్డు మాత్రమే నమ్ముకుని ముందుకెళ్లారు. దీంతో అనిల్ కుమార్ కు బుల్లెట్ దింపిన నరసరావుపేట ఓటర్లు లావు శ్రీకృష్ణదేవరాయలకు రెండోసారి జై కొట్టారు.